రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలను అక్రమంగా హౌస్ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి న్యాయ వ్యవస్థను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని స్పష్టం చేశారు. శాసనసభ ఆవరణంలోని మీడియా పాయింట్ వద్ద పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తనపై కోపం ఉంటే తన నియోజకవర్గ రైతులను వేధించొద్దన్నారు. కేసీఆర్ పాలనతో ప్రతి ఎకరాకు నీరు అందిందని చెప్పారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తలేరని వెల్లడించారు. తన ఇంటిపైన దాడి చేసిన వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదన్నారు. 7 నెలలైనా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం బాధాకరమన్నారు. నిర్లక్ష్యం వహించిన పోలీసు ఉన్నత అధికారులను సస్పెండ్ చేయాలి. హత్యాయత్నం కేసు నమోదు చేసినా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే తనపైనే కేసు పెడతా అని డీసీపీ బెదిరించారని చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎలా శాంతి భద్రతలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నాయో యావత్ తెలంగాణ ప్రజలకి తెలవడానికి కోసం ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్ నుంచి నేను మాట్లాడుతూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నేను ఒక బాధ్యత కలిగ శాసనసభ్యుడిని. నిన్న నేను దీని మీద ప్రశ్న అడిగితే జవాబు కూడా చెప్పలేకుండా వెళ్ళిపోయింది. కానీ ఖచ్చితంగా ఈ నుంచి ఇవాళ మాట్లాడుతా ఖచ్చితంగా దీనికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తనే ముఖ్యమంత్రి, తనే హోమ్ మినిస్టర్ కాబట్టి ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. నా ఇంటి మీద ఇవాళ దాడి చేసిన రోజు, ఆ రోజు నా ఇంటి మీద గాంధీ గారితో అనేక మంది రౌడీ షీటర్లు, రౌడీలు నా ఇంటి మీదకి వచ్చి నన్ను హత్య చేసే ప్రయత్నం చేసినాడు. ఆ రోజు స్వయంగా రౌడీ షీటర్లకి, రౌడీలకి స్వయంగా సైబరాబాద్ ఉన్న డీసీపీ గారు, మాదాపూర్ ఉన్న ఏసీపీ గారు, గచ్చిబౌలి ఉన్న సిఐ గారు పైలట్ ఎస్కాట్ పెట్టి నా ఇంటి మీదకి రౌడీ షీటర్లని, రౌడీలని తీసుకొచ్చి నన్ను హత్య చేయించే ప్రయత్నం చేసిండ్రు. వాళ్ళ మీద ఇవాళ దాకా దాదాపు ఆ ఇన్సిడెంట్ అయి దాదాపు 7 నెలలు అవుతా ఉంది. ఇవాళ దాకా ఒక్కరి మీద కూడా యాక్షన్ తీసుకోకపోవడం చాలా చాలా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇలా చట్టసభలలో కూర్చుంటున్నా, చట్టం చేసే శాసనసభ్యునిగా నాకే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని చెప్పి నేను అడిగితే దాని మీద సమాధానం లేదు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సైబరాబాద్ డీసీపీ గారిని, మాదాపూర్ ఏసీపీ గారిని, గచ్చిబౌలి సిఐ గారిని ఖచ్చితంగా మీరు సస్పెండ్ చేయాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తా ఉన్నానంటే స్వయంగా పోలీసులే దగ్గరకుండి ఇలా ఒక శాసనసభ్యుడినే మర్డర్ చేయించడానికి వాళ్ళకి పైలట్ ఎస్కాట్ తీసుకొచ్చి మా ఇంటి మీద వదిలిపెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక శాసనసభ్యునికే ఇలా